అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ రాక్షసుడు. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా లేటుగా లేచిన అవని పక్కన విక్కీ కనిపించకపోవడంతో వాల్ క్లాక్ వైపు చూసి అమ్మో 9 అవుతోంది, ఈయన ఆఫీస్కి వెళ్ళారేమో అనుకుంటూ జడ ముడిపెట్టుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. అలా 15 మినిట్స్కి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన అవని కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా వాల్కి అనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తూ కనిపించాడు. బాత్రూంలో ఉన్న అవని భర్త చూపులకి ముడుచుకుపోతూ, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది. మాట్లాడకుండా దగ్గరికి వచ్చి వెనక ముడి విప్పి పొట్టని డైరెక్ట్గా తడుముతూ ముద్దు పెట్టి, వెళ్ళలేదు, వెళ్ళాలి అనిపించలేదు అని చెవిలో చెబుతుంటే ఒళ్ళంతా పరవశానికి గురైంది. కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని ఆస్వాదిస్తుంటే వీపు మీద ముద్దు పెట్టాడు. ఒళ్ళు జల్లుమని అతన్ని హత్తుకుంది. మరింత అతనికి పొదువుకుంటూ, ఇలా హత్తుకుంటే సరిపోదు, ఐ వాంట్ మోర్ అన్నాడు. తలెత్తి బిడియంగా అతన్ని చూసింది. సిగ్గుపడకే, ఇలా సిగ్గుపడితే ఇంకో 2 అవర్స్ వరకు వదిలిపెట్టను, అసలే చాలా టెంప్టింగ్గా ఉన్నావు అంటూ బాత్రూమ్ని లాగబోతే నో అనింది. ఏంటి నో, నాకిప్పుడు నువ్వు కావాల్సిందే అంటూ ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చాడు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమె మీద చేరుతూ, వద్దండి ప్లీజ్, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, అంత ఓపిక లేదు అంటుంటే నవ్వి, ఏంటి నాకు ఈ తిప్పలు అంటూ పెదాలని గాఢంగా అందుకున్నాడు. ఇద్దరి పెదవులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుంటే 5 నిమిషాలకి ఆమె ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంటే వదిలాడు. ఇక అతన్ని కొంట పనులతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి వదిలాడు. గుర్రుగా చూస్తూ, అసలేంటిదంతా, నా పరిస్థితి ఏంటి, మీరు చేసే చేష్టలేంటి అని అతను చేసిన బీభత్సానికి పెరిగిన గుండెసడిని కంట్రోల్ చేసుకోలేక నానా తంటాలు పడింది. ఆమె అవస్థని చూసి నవ్వుకుంటూ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఏంటని చూసింది. ఓపెన్ అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు. కవర్లో ఉన్నదాన్ని ఓపెన్ చేసి చూసింది. ఇప్పుడు ఇంత గ్రాండ్ శారీ ఎందుకో, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, చేతులకి మెహందీ పెట్టించాడు, ఇప్పుడేమో ఈ చీరిస్తున్నారు అంటుంటే ఊరికే నాకు చూడాలనిపిస్తోంది, కట్టుకో లేక నేను కట్టనా అంటుంటే, అయ్యా మహాప్రభు, ఇప్పటి వరకు మీరు చేసింది చాలు, ఇక తమరు బయటకు వెళ్తే నేను చీర కట్టుకొని రెడీ అవుతాను అంటుంటే ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె బుగ్గపై ముద్దిచ్చి సో సెక్సీ అన్నాడు. గుడ్లు పెద్దవి చేసి కోపంగా చూసి పిల్లో తీసి అతని మీదకి విసురుతుంటే నవ్వుతూ అక్క నుండి తప్పించుకున్నాడు. మీరు మళ్ళీ నాకు దగ్గరికి రాకపోరు, అప్పుడు చెబుతాను అంటూ అరిచింది. ఇంతకుముందు బాబు చేసిన దాన్ని గుర్తు చేసుకొని తనలో తనే సిగ్గుపడుతూ, ఎలా ఉండేవారు, ఎలా తయారయ్యారు, అసలు ఇలా మారుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని సంతోషంగా భర్త ప్రేమతో ఇచ్చిన చీరని కట్టుకొని రెడీ అయి బయటకు వచ్చింది. ఇల్లంతా చాలా చక్కగా డెకరేషన్ చేసి కనిపించడంతో అర్థం కాలేదు ఆమెకి. సడన్గా ఎందుకు ఇదంతా అనుకుంది. కాసేపు అయోమయం తర్వాత ఓహ్ అర్థమైంది అనుకుంటూ నవ్వుతూ కిందకి దిగుతుంటే ఎదురెళ్ళింది సులోచన. ఎంత అందంగా ఉన్నావో అంటూ తనని మెల్లగా తీసుకొని వచ్చి చైర్లో కూర్చోబెట్టి తనే తినిపించింది. విక్కీ మెడిసిన్ తీసుకొచ్చి వేశాడు. గెస్ట్లందరూ వస్తుంటే ఆమెను మహారాణి చైర్లో కూర్చోబెట్టి గెస్ట్లని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు విక్కీ. వెళ్ళిన అతన్ని అలాగే చూస్తూ ఉంది. అసలు ఇంత కోపం చూపించేవాడు ఎంతలా మారిపోయాడు, ఇంత ప్రేమ దొరుకుతుందని నేను ఏనాడు కలలో కూడా అనుకోలేదు. ఇక ఆడవాళ్ళంతా అవని దగ్గరికి వచ్చి తనని ఆశీర్వదిస్తూ కానుకలు ఇచ్చి వెళ్తున్నారు. చివరగా విక్రమ్ నిండుగా ఉన్న తన భార్యని చూసుకుంటూ ఆమె చేతులను తీసుకొని నిమురుతూ ప్రేమగా మట్టి గాజులు వేసి నెదుటిన కుంకుమ అద్ది చెంపలకి గంధం పూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆడది అమ్మ అయితే ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. తనివి తీరట్లేదు. ఇక స్వీట్ బాక్స్ నుండి స్వీట్ తీసి తన నోటికి అందించాడు. నవ్వుతూ భర్త చూపించే ప్రేమకి కళ్ళల్లో నీటి చెమ్మ చేరింది. ఇక సులోచన, వాసవి కూతుర్ని కోడల్ని ఆశీర్వదించారు. ఆ రోజు ప్రోగ్రాం అయిపోయేసరికి ఈవినింగ్ కావడంతో బాగా అలసిపోయింది అవని. విక్కీ తన చేతులతోనే తన భార్యకి తినిపించి మెడిసిన్ వేసి పడుకోబెట్టాడు. తెల్లారే వరకు మెలకువలేదు. ఎంత అలసిపోయిందో అర్థమైంది. అతను కూడా డిస్టర్బ్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ కదులుతున్న అవని పొట్టపై చేయి వేసి నిమురుతూ ఆమెను గుండెల మీదకి చేర్చుకొని హౌ ఈజ్ ఇట్ అని అడిగాడు. బాగుంది అని చెప్పింది. అయితే నిన్న అడిగిన దానికి ఓకే చెప్పవే,
నువ్వు డెలివరీ అయితే ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉండాలో గుర్తు చేసుకుంటేనే భయంగా ఉంది అంటూనే ఆమెను వల్లుకుపోయాడు. ఇక నవ్వి భర్తకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గంటపాటు ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు స్వర్గంలో మునిగి తేలారు. ఇక విక్కీ లేచి తనని మెల్లగా తీసుకెళ్లి బాతింగ్ చేయించి తన చేతులతోనే తినిపించి మెడిసిన్ వేసి మెల్లగా అటు ఇటు వాక్ చేయించాడు. పొట్ట పెరగడంతో కాస్త నడవగానే ఆయాసం వస్తోంది తనకి. మెల్లగా బెడ్ మీద పడుకొని కాసేపు రెస్ట్ తీసుకుంది. ఏ క్షణంలో ఏమవుతుందో అని ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంట్లోనే వర్క్ చేస్తున్నాడు విక్కీ. ఇక నిద్రలోనే మెల్లగా బ్యాక్ పెయిన్ వస్తుంటే టక్కున మెలకు వచ్చింది అవనికి. ఆమెను అబ్జర్వ్ చేస్తున్న విక్కీ ఏమైందని కాస్త కంగారుగా అడిగాడు. ఏం లేదని తల అడ్డంగా ఊపింది. చెబితే కంగారు పడతాడని. ఏదైనా తింటావా అంటుంటే వద్దు అనింది. తినొచ్చు కదా, ఆకలిగా లేదండి. సరే వాష్రూమ్ తీసుకెళ్ళనా అంటే తీసుకెళ్ళండి అనింది. ఇక మెల్లగా అతనిని లేపి కూర్చోబెట్టి వాష్రూమ్కి తీసుకెళ్తుంటేనే నడుం నుండి పొట్టలోకి వచ్చింది నొప్పి. హా అంటూ అరిచింది. నొప్పి తట్టుకోలేక ఏమైందని కంగారుగా ఆమెను పట్టుకున్నాడు. కడుపులో పెయిన్ వస్తోందండి అని కష్టంగా పలుకుతా చెప్పింది. వెంటనే ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని బయటకు కదిలాడు. ఏమైందంటూ అతని వెనకాలే పరిగెత్తారు సులోచన, వాసవి. మామ్, తనకి పెయిన్స్ వస్తున్నాయి, నేను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తాను, మీరు నా వెనకాలే రండి అని చెప్పి అతని కారులో పడుకోబెట్టి డ్రైవర్ని కారు తీయమని చెప్పాడు. అక్కడి నుండి కారు రయ్యమనింది. వెనకే టెన్షన్గా వాసవి, సులోచన కూడా బయలుదేరారు. హాస్పిటల్ రావడంతో కారు ఆగింది. తనని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్లారు. అలర్ట్గా ఉన్న డాక్టర్ తనని చెక్ చేసి, విక్రమ్ గారు, బిడ్డ అడ్డం తిరిగింది, తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, సిజేరియన్ చేయాలి అని చెప్పడంతో ఓకే ఏదైనా చేయండి కానీ తను మాత్రం సేఫ్గా ఉండాలి అని కంగారుగా చెప్పడంతో ఇక తనతో సైన్ చేయించుకొని ప్రాసెస్ మొదలుపెట్టారు. గంట తర్వాత ఏడుపు శబ్దం వినిపిస్తుంటే ఒక్కసారిగా అతని కళ్ళు మెరిశాయి. అప్పటి వరకు టెన్షన్ పడ్డ విక్కీ తన బేబీ ఏడుపుతో అంతా ఎగిరిపోయింది. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. కాసేపటికి నర్స్, విక్రమ్ గారు మీకు పాప పుట్టింది అని కాటన్ క్లాత్లో చుట్టి తన బేబీని తన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అతని కళ్ళు ఆనంద పరవశంతో పొంగిపోయాయి. ఇక పింక్ కలర్లో ముద్దుగా కనిపిస్తున్న చిట్టి చేతులను చూసి చిన్నగా నిమురుతూ తన కూతురు అని తన గుండెలకి హత్తుకోగానే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అంత హాయిగా అనిపించింది అతనికి. సడన్గా అవని గుర్తు రావడంతో నర్స్ తను ఎలా ఉంది అని అడుగుతుంటే డాక్టర్ మాట్లాడతారు మీతో అంటూ వెళ్ళింది. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్, మీ వైఫ్ ఇంకా స్పృహలోకి రాలేదు, కాసేపు ఆగి చూడొచ్చు, పాప కూడా చాలా హెల్తీగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. నానమ్మకి అమ్మమ్మకి ఇచ్చి తన సంతోషాన్ని పంచుకున్నాడు విక్రమ్. కాసేపటికి అవని దగ్గరికి వెళ్ళాడు పాపని తీసుకొని. ఇక తన పాపని చూసిన ఆమె కళ్ళు వర్షించాయి. లేత చిగురుటాకులా ఉన్న అరిచేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంది. అలా పెట్టుకోగానే కయ్యమనింది. డాక్టర్ పాపకి ఫీడ్ చేయమనడంతో మెల్లగా తీసుకొని అప్పుడే సులోచన కూడా రావడంతో తన మనవరాలికి ఫీడ్ చేయిస్తూ అలవాటయ్యే వరకు చాలానే కష్టపడ్డారు. హాస్పిటల్లో 3 డేస్ ఉండి డిశ్చార్జ్ చేయడంతో శానిటైజ్ చేయించిన ఇంట్లో అడుగుపెట్టారు. పాప బారసాల గ్రాండ్గా కాకుండా ఇంట్లోనే నార్మల్గా చేశాడు విక్కీ. ఇక వీళ్ళిద్దరి లైఫ్ చాలా కలర్ఫుల్గా మారిపోయింది. సంతోష్ కూడా తన ఆఫీస్లోనే జాబ్ ఇవ్వడంతో అతని లైఫ్ కూడా సెట్ అయిపోయింది. పాప 1 ఇయర్ వచ్చాక ఇద్దరు హనీమూన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. చిల్లయ్యే ప్రదేశాలు తిరిగి వాళ్ళు కూడా చిల్లయ్యారు. ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. మరో కొత్త స్టోరీతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మై డియర్ రీడర్స్.